నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి మేము ఇక జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలనే ఒక మోటివేషన్ తోటి ఉన్నాం. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. స్టిల్ నేను కోచింగ్ ఇప్పిస్తాను, నేను బ్యాక్ బోన్ ఉంటానని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అండ్ ఇప్పటికీ మేము వెయిట్ వస్తున్నాం, ఇప్పటికీ బాధపడుతున్నాం. తను 10th టాపర్, ఇంటర్లో టాపర్. నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రీజన్ ఇది. అండ్ డిగ్రీలో కోటి ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అది, అందులో ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ పీజీ ఓయూ ఉస్మానియా కాలేజ్, అందులో పీజీలో గోల్డ్ మెడలిస్ట్. మీకు సారీ, ఒక్కసారి చూడండి, ఇది తమిళ సైడ్ నుంచి తీసుకున్నది. ఇవన్నీ ప్రూఫ్స్ అండి. ఎందుకనంటే ఇప్పటివరకు మేము బయటకు రాలేదు. ఎందుకనంటే నిజము గడప దాటేలోపు అబద్ధం వచ్చేసి ఊరే కాదు మొత్తం మన స్టేట్ మొత్తం తిరిగేసి వస్తుంది. మన కంట్రీయే తిరిగింది. బట్ ఇది చూపించాల్సి వస్తుంది మేము అది. అండ్ మేము పెట్టిన ఖర్చు ఏదైనా మేము తీసుకున్నాం. బట్ మా యవ్వనం ఖరీదు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 4 years అండి, 3 years అనుకోండి సరే. బట్ మేము 1 year నుంచి ఈ ఎగ్జామ్స్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year అవుతుందండి. 1 year నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? మాకు జడ్జిమెంట్ పైన, జ్యుడిషియరీ పైన నమ్మకం ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం. అండ్ నేను డైరెక్ట్ పేరు తీస్తున్నాను ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి. సో ఒక ఆఫీసర్ ఆయన కూడా వచ్చారు, చదివే మా లెక్క వీళ్ళ లెక్కనే చదివి ర్యాంక్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకున్నారు. బట్ వచ్చేసి ఆయన కూడా సేమ్ వత్తాసు పాడుతున్నారు 3 కోట్లు అని చెప్పేసి. ఈ క్వశ్చన్ ఎవరైనా రేజ్ చేస్తే మరి మీరు అప్పుడెట్లా తెచ్చుకున్నారు సార్ అని మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. మేము ఇప్పటికీ సార్ అనే పిలుస్తాం. మాకు అది బాధగా ఉంది. ఎందుకంటే మేము చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం.